హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న పవర్ యాంప్లిఫైయర్ కంపెనీ వచ్చేసి బీటా 4 మోడల్ వచ్చేసి H64500. ఓకేనా. దీంట్లో మనకి కంప్లైంట్ వచ్చేసి మనకి ఇక్కడ బోర్డు ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ మన ఇన్పుట్ ఇస్తాం ప్రీ యాంప్, అదేవిధంగా ఇక్కడ మనకి బీ జోన్ అనేది ప్రాబ్లం అయితే ఉండడం జరిగింది. మనకి కంప్లైంట్ ఫస్ట్ మనకి కస్టమర్ తీసుకొచ్చినప్పుడు అయితే మనం రెండు అనేది రెక్టిఫై చేయడం జరిగింది. మనకి బీ జోన్లో ఉన్న ప్రాబ్లం, అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న పీసీబీ ఉంది కదా, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఏ కాంపోనెంట్స్ అనేది మనకి డ్యామేజ్ అయ్యో చూసి కంప్లీట్గా చేంజ్ చేసి రెడీ టు యూజ్ అనేది చేసుకొని ఇందులో ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పవర్ స్విచ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రెండు జోన్లు అనేది ప్రొటెక్షన్లో అయితే ఉండడం జరిగింది. మనకి రిలీజ్ అయిన తర్వాత మనకి జోన్స్ అనేది రెడీ టు యూజ్లోకి అయితే వస్తాయి. ఓకే, మనకి ప్రొటెక్షన్ నుంచి రిలీజ్ అయిన యాంప్లిఫైర్ అనేది. ఇక్కడ డిస్ప్లే గురించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టీ అంటే టెంపరేచర్ ఫ్రెండ్స్, ఏబి అంటే మనకి జోన్ ఏ, జోన్ బి. అదేవిధంగా ఇక్కడ వి అంటే వాల్యూమ్, ఏబి మనకి రొటేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది కనిపిస్తుంది, ఎంత ఇంక్రీజ్ అయింది ఏంటి అనేది, ఏ జోన్కి ఆ జోన్. ఇక్కడ నేను ఏ కూడా రొటేట్ చేస్తాను చూడండి. ఓకేనా. ఈ విధంగా నేను ఇన్పుట్ అనేది కనెక్ట్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనకి జోన్ ఏకి అయితే ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోడ్ అనేది ప్యారలల్లో సెట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి మీకు సిగ్నల్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ రెండు జోన్లకి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇది ఆల్రెడీ వర్కింగ్ ఇది. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు మనం బి అనేది రెడీ చేసుకోవడం జరిగింది. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లోకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి యాంప్లిఫైర్ అనేది, చూస్తున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు మనం పైన డోర్ అనేది వేసేసి కస్టమర్కి డెలివరీ చేసినట్లయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.